నా అన్యాయపు టడుగులు వేయా, కన్నీటి మడుగులలోన అన్యాయపు టడుగులు వేయా, నింగి చీల్చి వచ్చావా, నా రంగే మార్చి వేశావా, నింగి చీల్చి వచ్చావా, నా రంగే మార్చి వేశావా. నీ మనసే పసిడి కోట, నీ ఊసే కాసుల మూట, నీ మనసే పసిడి కోట, నీ ఊసే కాసుల మూట. యేసురాజా నీకే వందనము, ప్రాణనాథా నీకే వందనము, యేసురాజా నీకే వందనము, ప్రాణనాథా నీకే వందనము. హల్లెలూయా హల్లెలూయా, యేసురాజా నీకే వందనము, ప్రాణనాథా నీకే వందనము, యేసురాజా నీకే వందనము, ప్రాణనాథా నీకే వందనము. కారు చీకటి కోరలలోనా ఊరు పేరు లేని నన్ను, కారు చీకటి కోరలలోన ఊరు పేరు లేని నన్ను తేరి పార చూశావా, ఏరి కోరి పిలిచావా, తేరి పార చూశావా, ఏరి కోరి పిలిచావా. నీ ప్రేమే పూల బాట, నీ సిలువే ధర్మకాట, నీ ప్రేమే పూల బాట, నీ సిలువే ధర్మకాట. యేసురాజా నీకే వందనము, ప్రాణనాథా నీకే వందనము, యేసురాజా నీకే వందనము, ప్రాణనాథా నీకే వందనము. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడదాం. దేవుని ఆత్మ మనందరిలో కూడా బలంగా పని చేయాలి, పరిశుద్ధాత్ముడు బలపరచులాగున. స్తోత్రం. అందరూ కూడా కూర్చోండి. కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, మనందరి ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి జపన్య గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి మనందరి ధ్యాన నిమిత్తమై జపన్య గ్రంథము 3వ అధ్యాయము 14-15 వాక్యాలు మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 14వ వాక్యము 15వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట
మీకు అపాయము సంభవింపదు. చదువుబడిన ఈ పరిశుద్ధ లేఖనాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మన అందరి వినికిడిలో ప్రభుల వారు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు చదువుబడిన ఈ వాక్యానికి అంశం ఏమిటంటే, మేలు చేయవాడు దేవుడు తన ప్రజలకు. రాసుకోండి దేవుని బిడ్డలారా, మరలా మీరందరూ కూడా చెప్పండి. మేలు చేయవాడు దేవుడు తన ప్రజలకు. ఓకే, ఈరోజు మన అంశము ఇది. దేవుని బిడ్డలారా, మేలు చేయవాడు దేవుడు తన ప్రజలకు. ఈ చదువుబడిన వాక్యము ప్రవక్త అయిన జెఫన్య 3వ అధ్యాయము 14-15 వాక్యాలు మనం చదువుకున్నాం. ఈ వాక్యముల వలన దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు, ఆ మహిమగల దేవుడు, దేవుని బిడ్డలారా, తన ప్రజలైన ఇశ్రాయేలు వారికి అందరికి కూడా ఆయన శుభ వర్తమానాన్ని ప్రవక్త అయిన జెఫన్య ద్వారా అందించాడు. ఏ వర్తమానాన్ని అందించాడు? శుభ వర్తమానాన్ని అందించాడు. లేదా సంతోషకరమైన లేదా ఆనందదాయకమైన అట్టి క్షేమకరమైన వర్తమానాన్ని తన సేవకుడైన జెఫన్య ద్వారా, తన ప్రవక్త అయిన ఈ జెఫన్య ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు అందించాడు. దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేల్ ప్రజలకు అందిన వర్తమానము ఏమిటంటే, సియోను నివాసులారా, మీరు ఉత్సాహధ్వని ఏం చేయాలి? ఏ ధ్వని చేయాలి? ఉత్సాహధ్వని చేయాలి. అంటే ఆనందధ్వని చేయాలి. లేదా మీ హృదయాలు, మీ బ్రతుకులు తెప్పరిల్లునట్లుగా మీరు సంతోషించే ధ్వని మీరు చేయాలి అని చెప్తున్నాడు. అక్కడికి ఆగిపోక మరలా ఏమని వినపడుతుందంటే, మీరు జయధ్వని కూడా చేయాలి. ఏ ధ్వని అంట? జయధ్వని మీరు చేయండి. ఇప్పుడు ఓడిపోతే చాలా విచారకరం, ఓడిపోతే చాలా బాధాకరం, ఓడిపోతే తల ఎత్తుకోవాలన్నా కష్టమే. అయితే దేవుని బిడ్డలారా, ఏ ధ్వని చేయమంటున్నాడంటే జయధ్వని చేయడి. ఇప్పుడు ఆటల్లో గెలిచిన వాళ్ళు కానీ, మరి పోటీలలో గెలిచిన వాళ్ళు కానీ, యుద్ధములలో గెలిచిన వాళ్ళు కానీ ఎలాంటి ధ్వని చేస్తారో మీకు అందరికి కూడా తెలుసు. ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, ఎంత ఆర్భాటంగా వాళ్ళు ధ్వని చేస్తారో మీకు బాగా ఎరుక. అక్కడికి ఆగిపోక మరలా ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయడి. ఎట్లా గంతులు వేయాలంట? పూర్ణ హృదయంతో. ఏ హృదయముతో అంట? కొంచెం కొంచెం కాదు, సగం సగం కాదు. దేవుని బిడ్డలారా, పరిపూర్ణమైన హృదయముతో మీరు సంతోషించి మీరు గంతులు ఏం చేయాలా? వేయండి.
ఇట్టి శుభవర్తమానం, ఇట్టి ఆనందదాయకమైన, ఇట్టి ఉల్లాసము, ఇట్టి ప్రాణములను తెప్పరిల్లజేసే వర్తమానమును దేవుడైన యెహోవా జెఫన్యా ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు అందించాడు కదండి. ఒకటి, ఉత్సాహధ్వని ఏం చేయాలంటే వాళ్ళు చేయాలి. రెండోదిగా జయధ్వని వాళ్ళు చేయాలి. మూడోదిగా ఏం చేయాలంటే పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. ఏమి దేవుడు తన ప్రజల ఎడల ఎంత కనికరము కలిగి, ఎంత కటాక్షము కలిగి, ఎంతో దయ దాక్షిణ్యత కలిగి దేవుడు తన ప్రజలకు గొప్ప ఆదరణ కలిగించే, ధైర్యం కలిగించే, బలపరచే ఇట్టి గొప్ప క్షేమకరమైన వార్తను తన ప్రజలకు జెఫన్యా ద్వారా దేవుడు అందించాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఇట్టి వర్తమానాన్ని వారికి అందించాడంటే కొద్దిసేపు వినండి. దేవుని బిడ్డలారా, ఇట్టి వర్తమానాన్ని దేవుడు వారికి ఎందుకు అందించాడంటే, యూద రాజ్యమంతటిలో యెరూషలేము పట్టణములో కానీ, ఆ చుట్టుపక్కలున్న నగరాలలో కానీ, అక్కడున్న గ్రామాలలో కానీ, ఆ రాజ్యానికి, యూద రాజ్యానికి సంబంధించిన ఆ రాజ్యమంతటిలో కూడా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల అధిపతులు కానీ, పెద్దలు కానీ, నాయకులు కానీ, సామాన్య ప్రజలు కానీ, వీళ్ళందరూ కూడా వారి హృదయాలు ఏమైపోయినాయంటే దుఃఖముతో నింపబడినాయంట. వారి హృదయాలు ఏమైపోయినాయంట? దుఃఖముతో నింపబడినాయంట. వారి హృదయాలు వేదనతో నిండి ఉన్నాయంట. వారి బ్రతుకులంతా కూడా ఇక చీకటి అలమటించినట్లుగా, ఇక నేను ఏమైపోతానో, నా భార్య ఏమైపోతుందో, నా కొడుకు ఏమైపోతాడో, నా కూతురు ఏమైపోతుందో, మేము కష్టపడి సంపాదించిన ఈ సంపద ఏమైపోతుందో అన్నట్లుగా వారు కృంగిపోయి, వారు బలహీనులయ్యి, ఎట్టు తోచని ఆ దుఃఖ సాగరములో మునిగిపోయారు. ఎవరు? ఇజ్రాయేలీల ప్రజలు. అందుకే అట్టి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇట్టి వార్త వచ్చింది. అట్టి పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఇట్టి వార్త వచ్చింది. ఏ వార్త వచ్చింది వాళ్ళకు? సియోను నివాసులారా, మీరు ఉత్సాహధ్వని చేయండి. ఏ ధ్వని చేయాలంట? ఉత్సాహధ్వని అంటే ఆనందధ్వని. మీరు ఏం చేయాలా? చేయాలి. మీరు జయధ్వని చేయండి. పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. ఎందుకు ఇట్టి వర్తమానం వాళ్ళకి అందిందంటే, దానికి ముందు వాళ్ళు ఏమై ఉన్నారో మనకు అర్థమైతే ఇది అర్థమవుతుంది. అంతేనా కాదా? అవునా కాదా? ఏమా? ఈ ఇశ్రాయేలు ప్రజలందరి హృదయాలు, వారి కుటుంబంలో ఉన్న చిన్నలు పెద్దలు, విద్యావేత్తలైనా, విద్య లేని వాళ్ళైనా, జ్ఞానులైనా, జ్ఞానులు లేని వారైనా, వారందరి బ్రతుకులకు ఏమైపోయిందంటే దుఃఖముతో, వేదనతో, బాధతో కృంగిన స్థితిలో వాళ్ళు ఉండిపోయారు. దేవుని బిడ్డలారా, అట్టి సమయంలో ఇట్టి శుభవర్తమానం వాళ్ళకి అందింది. ఒకసారి చప్పట్లు కూడా అందరం కూడా గట్టి కొడదాం. ఇంకా కొంచెం ప్రభు గట్టి కొడదాం. స్తోత్ర. ఎందుకు వాళ్ళ హృదయాలు దుఃఖముతో నింపబడినాయి? ఎందుకు వాళ్ళ మనసు కృంగిపోయిన స్థితిలో ఉంది? ఎందుకు వారి యొక్క బ్రతుకులో దిగులు? ఎందుకు వారి జీవితముల చింత? ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోతున్నారు? కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే ఇశ్రాయేలీల ప్రజల్లో బయలు దేవత విగ్రహారాధన ప్రబలించిపోయిందంట. ఏ విగ్రహారాధన? బయలు దేవత యొక్క విగ్రహారాధన ప్రబలించిపోయిందంట. ఇప్పుడు ఈ ప్రపంచం యావత్తంతా కూడా దేవుని బిడ్డలారా, ఈ మేరీ మాత యొక్క ఆ ప్రచారము ఏ విధంగా
ప్రబలిపోయిందో ఆ విధంగా ఇశ్రాయేలీల ప్రజలలో ఏది ప్రబలింపబడిందంటే బయలుదేవత యొక్క ఆరాధన ప్రబలించిపోయిందంట. అప్పుడు బయలుదేవతకు భక్తులైపోయినారంట. బయలుదేవతకి ఏమైపోయినారు? కొందరు భక్తులైపోయినారంట. కొందరంట పెళ్ళిళ్ళు లేకుండగా, కొందరు సంసారాలు లేకుండగా బయలుదేవతకు ప్రతిష్ఠించుకున్నారంట. రెండోదిగా ఏమ్మా, దేనికి ప్రతిష్ఠత చేసుకున్నారు? మొదటిగా బయలుదేవతకు ఏమైనారు? కొందరు భక్తులైపోయినారు. కొందరు ఏమైపోయినారు? స్త్రీలలో భక్తులైపోయినారు, పురుషులలో భక్తులైపోయినారు, యవనస్తులలో, యవనరాళ్ళలో, వృద్ధుల్లో, వృద్ధురాళ్ళలో ఏమైపోయినారంటే భక్తులైపోయినారంట. అది ఆడికి బాగానే ఉంది. అక్కడికి కాకుండా కొంతమంది ఏం చేసుకున్నారంట, ఇక పెళ్ళిళ్ళు మాకొద్దు, ఇక మాకు సంసారాలు వద్దు అని వాళ్ళు ఏం చేశారంటే ఈ బయలుదేవతకు ప్రతిష్ఠత చేసుకున్నారంట. బయలుదేవతకి ఏం చేసుకున్నారు? ప్రతిష్ఠత చేసుకున్నారు. అక్కడికి ఆగిపోకుండా ఏం చేశారో తెలుసా? కొంతమంది బయలుదేవతకు ఏమయ్యారో తెలుసా? అర్చకులు అయిపోయినారంట. ఏమైపోయినారంట? పూజారులు అయిపోయినారంట. ఏమైపోయినారు? అప్పుడు ఇదంతా దేవుడు పరలోకం నుండి చూస్తున్నాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు ఈ భూమిని శూన్యములో వేలాడదీసిన ఆ మహనీయుడైన దేవుడు పరలోకం నుండి చూస్తూ ఇంకా దేవుడు కోపాన్ని తట్టుకోలేకపోతున్నాడు. దేవుడు కోపాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఏనా ఇంకా అక్కడికి దేవునికి బాగా కోపం వచ్చేస్తుంది. ఈ ప్రజలలో ఇంకా ఏం జరిగిందో తెలుసా? బాగా తలస్నానాలు చేసి, బాగా ఉతికిన బట్టలు కట్టుకొని, చీకట్లు లేసి, తెల్లవారకు మునిపి లేసి, మెట్లెక్కుతూ మిద్దె మీద ఎక్కుతారంట. ఎక్కడికి? మిద్దె మీదకి మెట్లతో ఎక్కి మిద్దె మీదకి ఎక్కి ఆ మిద్దె మీద ఉండి ఈ పురుషులు స్త్రీలు ఏం చేస్తారంట, ఆకాశ సమూహములకు మొక్కడం, మొక్కుబడులు చేసుకోవాలి, ఆరాధన చేయడం, ఇదంతా కూడా ఇజ్రాయేల్ ప్రజల్లో ఏమైందంటే జరుగుతుంది. ఇంకా అక్కడికి ఆగిపోలే వాళ్ళు. అక్కడికి ఆగిపోకుండా ఏం చేశారో తెలుసా? దేవుణ్ణి విసర్జించడం మొదలుపెట్టారు. దేవుణ్ణి ద్వేషించడం మొదలుపెట్టారు. దేవుణ్ణి అలక్ష్యం చేయడం మొదలుపెట్టారు. అసలు దేవుని నుండి వారి హృదయాలే తొలగిపోయాయి. అప్పుడు బాగా దేవుని కోపం వచ్చేసి, దేవుని బిడ్డలారా, ఈ రాజ్య వంశానికి చెందినవాడు అంటే యూదా వారికి రాజైన హిజ్కియా ఉన్నాడుగా, ఈదో వారికి రాజైన హిజ్కియా ఉన్నాడుగా. ఈ రాజైన హిజ్కియాకు వరుసకు ముని మనవడు అవుతాడనమాట. ఎవరు? ఈ జపన్య. రాజవంశములో నుండి వచ్చిన ప్రవక్తనే ఈ జపన్య. ఇతగాన్ని దేవుడు ఏం చేశాడంటే బలంగా పాపాన్ని ఖండించుటలో, పాపాన్ని ద్వేషించుటలో దేవుడు నిలబెట్టి బలంగా ప్రభు ఇతగాన్ని వాడుకున్నాడు, జపన్యాను. అప్పుడు దేవుని కోపము ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చేసింది. వచ్చి ఇతని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నిర్మూలన చేస్తాను. దేవుని కోపం ఎట్టొచ్చేసిందంటే నిర్మూలము చేయడం, ఇంకా నాశనం చేయడం, ఇక పాడు చేయడం. భూమి మీద స్త్రీలను కానీ, భూమి మీద పురుషులను కానీ, ఇక ధనవంతులను కానీ, ఐశ్వర్యవంతులను కానీ, అధిపతులను కానీ, గొప్ప వాళ్ళను కానీ ఎవరిని కూడా ఉండకుండగా సర్వనాశనం చేస్తా అనుకుంటా దేవుడు ఏం చేశాడంటే జపన్య ద్వారా మాట్లాడాడు. ఒక్క మాట మీరు అట్నే ఈ గ్రంథంలో ఒక మాట చూద్దాం. మీకు లేఖనాన్ని చూపించి ముందుకు సాగుతాను. ఈ 1వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఒకసారి చూడండి. 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూడండి.
చూడండి, యెహోవాను అనుసరింపక ఆయన్ను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. దేవుడు ఏమని చెప్తున్నాడు ప్రవక్త ద్వారా? వినండి అమ్మలారా, ఏమంటున్నాడు ప్రవక్త ద్వారా? నిర్మూలము చేతును. మొన్న ఏం జరిగిందంటే, ఈరోజు ఏం వారము? ఈరోజు మంగళవారమా? ఎవరు మంగళవారం అనేట్టుంది? ఈరోజు ఆదివారం. గురువారం ఏం జరిగిందంటే, గడివేములలో సెంటర్లో, సినిమా థియేటర్ సెంటర్లో గడివేములలో ఏం జరిగిందంటే, చెరుకు చెర్ల నుండి ఒక యవనస్తురాలు, ఒక అమ్మాయి, ఇంత మన స్టేలలాగా ఉంటుంది అట్లా, ఏం పేర్రా నీ వెనక పాప, దయ్యమని మర్చిపోయాను. ఈ దయ్యమని లాగా స్టేలలాగా ఇట్లా యవనస్తురాలు ఏం చేసిందంటే, తన స్కూటీ మీద అవ్వను తాతని ఎక్కించుకున్నది. మానందికోవాలని అవ్వను తాతను స్కూటీ మీద ఎక్కించుకున్నది. ఎక్కించుకొని ఆ గడివిమల సినిమా థియేటర్ కాడికి వెళ్ళేలోపు జిందాలు ఫ్యాక్టరీకి ముడి సరుకు తీసుకొని వెళుతుంది లారీ. పోయి లారీ టైర్ను కొట్టింది. కొడితే అవ్వ కింద పడింది. అవ్వ మీద ఆ పెద్ద ముడి సరుకు తీసుకొని వెళుతున్న లారీ ఏమైందంటే, ఆ మీద అక్కడనే సెంటర్లో మీద ఎక్కిపోయింది. ఎక్కిపోతే అక్కడే ఆమె నిర్మూలమైపోయింది. అసలు నేను ఇది ఎందుకు తీసుకోవాల్సిందంటే, ఇక వాక్యములుగా చెప్పాల్సింది వచ్చింది. నిర్మూలం అవడం ఏంటంటే, అక్కడికక్కడనే ఆమె బండి మించి కింద పడింది. దేవుని బిడ్డలారా, ఆ పెద్ద ముడి సరుకు కలిగిన లారీ ఆమె మీద ఎక్కిపోతే అక్కడికక్కడ సినిమా థియేటర్ సెంటర్లో ఆమె చనిపోతే ఇక్కడ నందికొట్కూరు బస్సులు, అక్కడ నంద్యాల బస్సులు, ఎక్కడెక్కడ ఊరల్లో మొత్తం ఆఫ్ చేసేసారు. గడియములలో ఆఫ్ చేసేసి, మాకు ఇక్కడ ఈ లారీలు తిరగకూడదు, ఇప్పటికి 3 అయింది జరగబట్టి ఊరు బయట వెళ్ళాలని స్ట్రైక్ చేసేసారు. ఎందుకు నేను ఇప్పుడు ఈ జరిగిన వాస్తవాన్ని తీసుకున్నాను? గురువారం రోజున జరిగింది. తాత మనవరాలు తప్పించబడ్డాడు, కానీ అవ మాత్రం లారీ కింద పడి అక్కడికక్కడనే నిర్మూలము అయిపోయింది. చూశారా? గనుక మోటార్ సైకిల్ మీద మన ప్రతాపం చూపాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, విద్య యందును బుద్ధి యందును మన పనిలో చేస్తున్న దాంట్లో మన ప్రతాపం చూపాలి. ఒక్కొక్కడు ఇట్ట రైజ్ చేసి ఏమంటాడు, వీడు యాడ పైసలు అయిపోతాడు, వీడు యాడ నిర్మూలమవుతాడు, వీడు యాడ పాడైపోతాడో, యాడ నిర్మూలమైపోతాడో అన్నట్టుగా ఉంటుంది. అవునా కాదంటారా? కనుక దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నన్ను విసర్జించిన వారిని, నన్ను దేశించిన వారిని నేనేం చేస్తానంటే నిర్మూలము చేస్తాను. ఏదో కాలు ఇరగొట్టి ఊరుకుండడు, ఏదో చెయ్యి ఇరగొట్టి ఊరుకుండడు, తల పగలగొట్టి ఊరుకుండడు. దేవుడు తల కూడా పగలగొడతాడంట. ఎక్కడుంది? బైబిల్లో ఉంది. అది ఉండండి. ఎక్కడుందంటే కీర్తనలు ఉంటుంది. మానక పాపములు చేసేవాడిని దేవుడు ఏం చేస్తాడంట, నడినెత్తిని జీలగొడతాడంట. ఎక్కడ జీలగొడతాడంట? కరెక్ట్గా నడినెత్తిన కొడతాడంట దేవుడు. ఎట్ట కొడతాడో తెలియదు, ఎవరితో కొట్టిస్తాడో తెలియదు, ఎవరితో కొట్టిస్తాడో ఎట్ట కొడతాడో తెలియదు, దేవుడు మాత్రం కొట్టిస్తాడంట. మానక నిత్యం పాపం చేసేవాడిని కొట్టిస్తాడని రాయబడింది. ఈ వాక్యములో అక్కడ మనం 6వ వాక్యాన్ని చదువుకున్నాగా, దానిపైన ఇంకా 2 చోట్ల ఏముంటుందంటే, నిర్మూలన చేతును. ఇప్పుడు జేసీబీ తీసుకొని వచ్చామనుకోండి, దీన్నంతా ఏం చేస్తుంది? ఒక దెబ్బకు నిర్మూలన చేస్తుంది, చేయదా? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఏనా చెప్పండి, మీరు చెప్పండి. మనకైతే కొంచెము గడపారలు మనము తెచ్చుకోవాలా, సలికలు మనము తెచ్చుకోవాలి. అదేం చేస్తుంది?
అట్టపట్టక్క ఇట పక్క కొట్టి వాడి తీసుకుపెట్టి దొబ్బి పారేస్తారు. మనం చేయాలంటే కష్టపడుతుంది, అది తొందరగా చేసేస్తుంది. దేవుడు కూడా అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ జెఫన్యా గ్రంథములో ఎక్కడెక్కడ దేవుడు నిర్మూలన చేస్తానని చెప్పినాడు 3 విషయాలు చెప్పి వాక్యంలో ముందరికి కొనసాగుదాం. దేవుని బిడ్డలారా, ఈ జెఫన్యా గ్రంథములో 1వ అధ్యాయములో 3వ వచనములో దేవుని బిడ్డలారా, కింద భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను కదా, మనుష్య జాతి నిర్మూలము చేసేదను. అక్కడ ఒకటి వేసుకోండి, నిర్మూలన చేసేదను అనక్కడ ఒకటి వేసుకోండి. తరువాత దేవుని బిడ్డలారా 4వ వచనములో దేవుని బిడ్డలారా, ఆ కింది లైన్లో ఒక మాట ఉంది. బయలు దేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులకు వారిని, దాని అర్చకులను నిర్మూలము చేసేదను. అక్కడికి 2 వచ్చేసిందా? ఓకే. తరువాత ఇప్పుడు మనం చదువుకున్న కాడ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఎన్నో వచనం చదువుకున్నాం? 6వ వచనాన్ని మనం చదువుకున్నాం, అంతేగా. 5వ వచనం కూడా ఉందా? 5వ వచనంలో కూడా ఉంది, చూడండి. 5వ వచనంలో కూడా నిర్మూలము చేసేదను. అక్కడికి మొత్తం ఎన్నిసార్లు ఉంది? 4. ఎన్నిసార్లు ఉంది? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. 4 సార్లు ఉంది. ఏముంది 4 సార్లు? ఇప్పుడు మనం కూడా దేవుని మహాకృప, దేవుని బిడ్డలారా, ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము, రాత్రి కాలం 4 సార్లు తింటేనే ఈ శరీరం పనిచేస్తుంది. ఎన్నిసార్లు తింటామా? అవునా కాదా? 4 సార్లు తింటేనే పని చేసుకోవటానికి, పాట చేసుకోవటానికి, వాక్యం చదువుకోవటానికి, ప్రయాణం చేయటానికి, వ్యవసాయం చేసుకోవటానికి, దేనికొక దానికి ఈ శరీరం ఏమవుతుంది? సహకరిస్తుంది. ఆ రోజు దేవుడు కూడా ఏమన్నాడంటే 4 సార్లు దేవుడు కోపాన్ని తట్టుకోలేక, దేవుని బిడ్డలారా, ఆపలేకపోయారు దేవుణ్ణి ఎవరు కూడా. పరలోకమందున్న ఆ దేవదూతలు కానీ, కిందున్న ప్రవక్తలు కానీ ఆయన కోపాన్ని ఎవరు చల్లార్చలేకపోయారు. దేవుని కోపాన్ని కూడా చల్లార్చవచ్చు, మీకు తెలుసుగా. ఎట్లా చల్లార్చవచ్చు? దేవుని బిడ్డలారా, కేవలం దేవుని కోపం చల్లారాలంటే ఉపవాసంతో మాత్రమే దేవుని కోపాన్ని చల్లార్చగలుగుతాం. ఇంకా భూమి మీద దేనితో కూడా దేవుని కోపాన్ని చల్లార్చుటకు మనకు శక్యము కాదు, మనకు సాధ్యం అది కాదు. ప్రభువా, నేను 1 లక్ష రూపాయలు తెచ్చి కానికిస్తున్నాను, కొంచెం నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద కోపాన్ని తగ్గించుకుంటే దేవుడు అసలు తగ్గించుకోడు. లేదు నైనా, నీ పేరట 1 ఎకరా నేను ఇస్తున్నానన్న కూడా ఆయన కోపము తగ్గదు. ఈ భూమి నాదే కదా, ఈ డబ్బు నాదే కదా, నాది నాకెందుకు, నువ్వు కొంచెం పక్షేతప్పుడు ఉపవాసం ఉండి నేను తగ్గుతా అంటాడు దేవుడు. చప్పులు కొట్టి ప్రభుని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలీల ప్రజలను, యూదా వారిని, దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే నిర్మూలము చేతును, వారిని నాశనము చేతును, వారిని భూమి మీద లేకుండా కొట్టి వెతును. కారణం ఏంటి అని చూస్తే దేవుని బిడ్డలారా, మొదటిగా బయలు దేవతకు ఏమైపోయినారు? భక్తులు అయిపోయినారు. రెండోదిగా బయలు దేవతలకు ఏమైపోయినారు? ప్రతిష్ఠితులు అయిపోయినారు. మూడోదిగా బయలు దేవతకు అర్చకులు అయిపోయినారు. అక్కడికి ఆగక ఇంకా మిద్దెల మీదకి ఎక్కి ఏం చేస్తున్నారంట? ఆకాశ సమూహములకు ఆరాధన చేసి మొక్కి వాటిని కనపరుస్తున్నారంట. అక్కడికి ఆగిపోక దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే విసర్జించారంట. దేవుణ్ణి ఏం చేశారు? అలక్ష్యము చేశారు. ఇప్పుడు దేవుడు ఊరిక ఉంటాడా? మీరు చెప్పండి. దేవుడు ఊరిక ఉంటాడా? ఏమన్నాడు దేవుడు? వాళ్ళను నిర్మూలము చేతును, వారిని పాడు చేతును, వారిని భూమి మీద లేకుండా కొట్టి వేతును అన్నాడు. మరి ఈ వార్త ఆ నోట ఈ నోట పడి మొత్తానికి ఆ రాజ్యాన్ని అంతా చుట్టుకున్నది ఈ మాట. దేవుడు జెఫన్యా ద్వారా పలికించాడుగా ఈ మాట. ఆ నోట ఈ నోట పడి దేవుని బిడ్డలారా, ఆ రాజ్యమంతా కూడా గ్రామాలకు,
పట్టణాలకు, నగరాలకు అంతటికి ఈ మాట పాకిపోయింది. పాకిపోయినప్పుడు చిన్నలకు పెద్దలకు అందరికీ తెలిసింది ఏమని? దేవుడు మనల్ని నిర్మూలము చేస్తాడంట, దేవుడు మనల్ని నాశనము చేస్తాడంట, దేవుడు మనం కొట్టి వేస్తాడంట అన్న వార్త అందరికీ తెలిసిపోయినప్పుడు వాళ్ళకు దుఃఖము, బాధ ఉంటుందా లేదా చెప్పండి? ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందే లేదా? ఓకే, వాళ్ళకు దుఃఖము, బాధ, కన్నీళ్ళు, వేదన ఉంది. అయితే అట్టి సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ఆయన కనికరించి కటాక్షించి వారికి ఏమంటున్నాడంటే, మీరు ఉత్సాహధ్వని చేయండి, మీరు జయధ్వని చేయండి, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. ఇది కేవలము యూదా వారికి మాత్రమే, ఇది కేవలము తన ప్రజలకు మాత్రమే ఇట్టి శుభవార్తను దేవుడైన యెహోవా జెఫన్యా ప్రవక్త ద్వారా ఇట్టి శుభవర్తమానం మహిమగల దేవుడు అందించగలిగినాడు. అది అందరూ సంతోషించడానికి కాదు, కేవలం యూదావారు మాత్రమే, యెరూషలేము నివాసులు మాత్రమే, ఆ రాజ్యానికి సంబంధించిన ప్రజలకు మాత్రమే అట్టి శుభవార్త వెళ్ళింది. ఆ ప్రజల మధ్యలో ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళ కళ్ళ వెళ్ళల ఇట్టి వార్త. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా 11 తెగల వారు ఉన్నారంట. అట్టి వారు ఎట్టి శిక్ష పొందుతున్నారో, అట్టి వారు ఎలాంటి భయంకరమైన విపత్తుకు, ఆపదలు గురైతున్నారో చెబితే మీ గుండెలలో దేవుని బిడ్డలారా కన్నీళ్లు పుట్టుకొని వస్తాయి. ఇప్పుడు ఈ శుభవర్తమానం ఎవరికి వెళ్ళింది? ఇశ్రాయేలు యూదా వారికి ఆ యొక్క ప్రజలకందరికీ ఈ వర్తమానం వెళ్ళింది. ఆ చుట్టుపక్కల కొంతమంది ప్రజలు ఉన్నారు, ఆ ప్రజల గురించి చెప్తాను వినండి. మొదటిగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరంటే దేవుని బిడ్డలారా గాజా వాళ్ళు ఉన్నారంట. ఎవరున్నారు? ఇప్పుడు గాజాను ఏం చేస్తున్నారు? ఇంకా మీకు ఇంకా తెలుసో తెలియదు, మరి ఏమవుతుంది? గాజా ఏమైపోతుంది? నాశనము అయిపోతుంది. దాదాపుగా అక్టోబర్ 7వ తారీఖున యుద్ధము మొదలైంది. ఎప్పుడు? అక్టోబర్ 7వ తారీఖున ఏమైంది? యుద్ధం మొదలైంది. ఈ రోజు వరకు యుద్ధం ఆగిందా? మరి ఆ గాజాలో ఉన్న వాళ్ళను ఏం చేస్తున్నారు? నిర్మూలము చేస్తున్నారు. అందుకే దేవుడు అన్నాడు, గాజా నిన్ను పాడు చేసేదని అన్నాడు దేవుడు. గాజాను దేవుడు ఏం చేస్తాడంట? పాడు చేస్తా, నా ప్రజలను మాత్రమే నేను నిలబెట్టుకుంటా అంటున్నాడు దేవుడు. ఈరోజు ఒక మంచి శుభవార్త ఏంటో తెలుసా? నా కన్నులు కానీ మీ కన్నులు కానీ మూత పడేంత వరకు దేవునికి నమ్మకంగా మనం బతుకుదాం గాక. విశ్వాసఘాతకులము కాకుండా ఉందుము గాక. అంటే ఏందో ఆ మాట మనకు అర్థం కాదు. విశ్వాసఘాతకులం అంటే దేవుడు మన పైన ఒక నమ్మకం పెట్టుకొని ఉంటాడు, ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి. ఇప్పుడు భార్య భర్త మీద నమ్మకం పెట్టుకొని ఉంటుంది. ఈమెనే కాక ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఇతగాడు ఆ మేడలు ఏమై ఉంటాడు? విశ్వాసఘాతకుడు. అంతేనా? అర్థమవుతట్లే అన్నమాట. గాజా వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఈ జెఫన్యా గ్రంథంలో 2వ అధ్యాయంలోకి రండి. ఈ జెఫన్యా గ్రంథంలో ఈ 2వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 4వ వచనానికి చక్కగా ఒక మాట ఉంటుంది. గాజా పట్టణము నిర్జన మగ్గును. ఏమైపోతుందంట? అంటే జనము, పట్టణం, అంతేగా, నివాసులు లేని, వ్యాపారం లేని, ఇంకా ఏమి కూడా లేని చేస్తా అంటున్నాడు. గాజా పట్టణాన్ని నిర్మూలన చేస్తా అంటున్నాడు. అక్కడికి నుంచి కాక దేవుడు ఏమంటున్నా అంటే అస్కేలోను పాడైపోను. ఏమైపోతుందంట? అస్కేలోను ఏమైపోతుందంట? అక్కడ 2 నెంబర్ వేసుకోండి. అక్కడ మొదటిగా మీకు గాజా పట్టణం చూపించాను, ఓకేనా?
దేవుని బిడ్డలారా, గాజా పట్టణంలో ఇప్పుడు ఎన్ని లక్షల జనాభా ఉన్నారో తెలుసండి? 20 లక్షల జనాభా అని చెప్పారు. అంతేగా? ఎన్ని లక్షలంట? 20 లక్షలు. ఇప్పుడు మన కర్నూలులో దేవుని బిడ్డలారా ఎన్ని లక్షలు ఉండొచ్చు? ఎవరికైనా నాకు తెలియదు, మీకు తెలుసా? కర్నూలు జిల్లా దానికి సంబంధించినవి కూడా ఉంటాయిగా, దాన్ని లెక్కేసుకోండి అంత. సరే, ఎంతో కొంత అనుకోండి. సరే, గాజా నిర్జన మగును ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంట? అస్కేల్లోని ఏమైపోనంట? చాలామంది వాడు పాడైపోయినారా, వాని సంసారం పాడైపోయిందిరా, వానికి సంబంధించిన అన్నీ కూడా పాడైపోయినాయి అంటుంటారుగా. అయితే దేవుని బిడ్డలారా, అస్కేల్లోను దేవుడు ఏం చేస్తున్నాడు? పాడు చేయబోతు. అది 2. అక్కడి నుంచి 3వది దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాలమందు అష్టోదు వారు బయటికి పారదోలబడుదురో. చూశారండి? తరువాత 4వది ఎక్రోను పట్టణము దున్నబడును. తరువాత 5వది కెరీతులకు మీకు శ్రమ అన్నాడు. కెరీతీలారా మీకు శ్రమ అన్నాడు. 6వది ఫిలిస్తీన్ల దేశమైన కానాను నిన్ను గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ యందు ఒక కాపురస్తుడైనను లేకుండా నేను నిన్ను లయము చేసేదను. అది ఎన్నోది? 6వది. దేవుని బిడ్డలారా, తరువాత అక్కడ నుంచి 8వ వచనము కిందలో మోయాబు వారిని గురించి చెప్తాడు. తర్వాత ఆమోను దేశం గురించి చెబుతాడు. అక్కడికి కాక పేజీ తిప్పితే దేవుని బిడ్డలారా, కూషీలు మనకు కనబడతారు. దేవుని బిడ్డలారా, ఆ కూషీలు మనకు కనబడతారు. తరువాత అషూరీలు మనకు కనబడతారు. నినివే పట్టణస్థులు మనకు కనబడతారు. మొత్తానికి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంతమంది కనపడతారంటే 11 మంది కనపడతారు. ఎంతమంది కనపడతారు చెప్పండమ్మా? ఈ 11 మందికి, ఈ 11 మంది పట్టణాలలో కానీ, ఆ 11 దేశాలలో కానీ, అక్కడున్న పురుషులకు కానీ, అక్కడున్న స్త్రీలకు కానీ, వారి కొడుకులకు కానీ, వారి యొక్క కూతుర్లకు కానీ, మనవలకు కానీ, మనవరాళ్ళకు కానీ ఏం జరగబోతుంది? కీడు, అపాయము వాళ్ళకి ఏమైపోతుంది? సంభవిస్తుంది. అయితే తన ప్రజలకు ఏమి కలగబోతుంది? క్షేమము కలగబోతుంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ గ్రంథములో యూదవారు మనకు కనబడతారు. ఇదే గ్రంథములో 11 మంది దేశాలకు చెందిన వాళ్ళకు కానీ, 11 పట్టణాలకు కానీ, 11 రకాల జనాలకు కానీ మనకు కనబడతారుగా. అయితే వాళ్ళ కళ్ళకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నేను నిర్జనము చేస్తా, నేను పాడు చేస్తా, మిమ్మల్ని నాశనము చేస్తా అని దేవుడు వాళ్ళకు చెప్పాడు. కానీ తన ప్రజలను దేవుడు కనికరించి కటాక్షించి ఏం చేశాడో తెలుసా? మీరు ఉత్సాహధ్వని చేయండి, మీరు జయధ్వని చేయండి, మీరు పూర్ణ హృదయముతో ఏం చేయాలి? సంతోషించి గంతులు వేయండి. ఎందుకు వీళ్ళు సంతోషించాలి? ఎందుకు వీళ్ళు ఆనందించాలి? ఎందుకు వీళ్ళు ఉల్లసించాలి? ఎందుకు ఆనందముతో కేకలు వేయాలి? ఎందుకు ఆరుబాటించాలి? మంచి వంటలు చేసుకొని ఎందుకు తినాలి? మంచి వస్త్రాలు ఎందుకు తొడుక్కొని కట్టుకోవాలంటే దేవుని బిడ్డలారా, వారు చేసిన దోషాలకు, వారు చేసిన అక్రమాలు అతిక్రమాలకు దేవుడైన యెహోవా సర్వశక్తుని దేవుడు వారి శిక్షను కొట్టివేసి ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభును గణపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ లోకములో దొంగతనం చేసి పట్టబడినాడు అనుకోండి, అతనికి ఎలాంటి శిక్ష ఉంటుంది? నాకు తెలియదు, మీరే ఆలోచన చేసుకోండి. దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుని బిడ్డలారా నరహత్య చేశాడు అనుకోండి, ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ నరహత్య చేసింది అనుకోండి, దేవుని బిడ్డలారా ఆ నరహత్య చేసినట్లు వాళ్ళు పట్టుబడినారు అనుకోండి, వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుంది? అరే, శిక్ష ఉంటుందా ఉండదా? వాళ్ళను కౌలిగించి శాలువ కలిపి సన్మానం చేసి 10,000 కట్టబెట్టి, అమ్మ బాగా కొడుకును చంపుకున్నావు తల్లి, బాగా భర్తను చంపుకున్నావు, బాగా అవతలని నరహత్య చేసి పంపిస్తారా వాళ్ళను? మొన్న ఏం జరిగింది? గోవాలో ఏం జరిగింది? ఒక మంచి అందగత్తె, ఒక మంచి పర్సనాలిటీ కలిగిన ఆమె ఏం చేసిందంటే కొడుకును చంపుకున్నది. కొడుకుని ఏం చేసిందమ్మా?
తెలుసుగా చాలామందికి. కొడుకుని ఏం చేసింది? చంపుకొని పెద్ద బ్యాగులు పెట్టుకొని, దేవుని బిడ్డలారా అందరు ఈ మానవులు పెద్ద కంపెనీకి, దేవుని బిడ్డలారా ఆమె పెద్ద కంపెనీకి మొత్తం ఆమెనే ఏం చేసింది? కొడుకును చంపుకొని బ్యాగులు పెట్టుకొని, నువ్వు ఈ మానవులు అంటే లేదు, నాకు ట్యాక్సీ కావాలా అని ట్యాక్సీలు తీసుకపోతే, దేవుని బిడ్డలారా మొత్తానికి కొడుకును చంపింది, బ్యాగులు పెట్టుకున్నది మొత్తానికి పోలీసులకు దొరికింది. ఇప్పుడు జైలు పాలు. అంటే ఒకసారి మీరు ఆలోచించేయండి, దొంగతనం చేస్తూ పట్టబడిన, ఒకవేళ దొంగతనం చేసిన తర్వాత తెలిసి పట్టబడిన, దానికి సంబంధించిన శిక్ష భూమి మీద తప్పక ఉంది. పేకాట ఆడుతూ పట్టబడిన దానికి శిక్ష ఉంది. నరహత్య చేసిన వాళ్ళకు శిక్ష ఉంది. దేవుని బిడ్డలారా మరి జాబు చేస్తూ లంచం కావాలి, కుడి చేత జాపకుండా ఎడమ చేత తీసుకుంటా అంటే నీవు దొరికినవనుకోండి, దానికి శిక్ష ఉందా లేదా? ఉంది. ఈ లోకంలో ప్రతి దానికి శిక్ష ఉందే. దేవుని బిడ్డలారా ఈ లోకములో పోయి యాక్సిడెంట్ చేసినాం అనుకోండి, దేవుని బిడ్డలారా దానికి శిక్ష ఉందా లేదా? ఉందిగా. మరి ఈ లోకంలో ప్రతి దానికి నీకు శిక్ష ఉంది. ఈ లోకంలో ప్రతి దానికి నీవు కొంత బాధ వేదన అనుభవించాలనే. ఇప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన, దేవుని బిడ్డలారా ప్రతి దోషమును, ప్రతి అపరాధమును, ప్రతి విధమైన దోషములను దేవుడు ఏం చేశాడంటే క్షమించి ఆ శిక్షను వారి మీదకి రాకుండా దాన్ని కొట్టివేసినాడు. చాలా చిన్న చెప్పారు స్తోత్రం, చాలా గట్టిగా చెప్పాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు ఏం కొట్టివేశాడండి? శిక్షను ఏం చేశాడు? కొట్టివేశాడు. అందుకే బెర్కిమిన సాయి గారు ఏం చేశాడంటే ఓ పాట రాశాడు. మనకు వచ్చిన పాటని పాడుకుందాం. కొంచెం మీ అందరి హృదయాలు మరి ఎట్టు దిగులుతో చింతతో కనపడుతున్నట్టు, ఎప్పుడు ఇడిచిపెడతాడన్నట్టున్నాయి కదా. ప్రభుకు మహిమ కలుగును గాక. శిక్షను తొలగించి ఉల్లసించే హృదయములో ముఖములు వికసించున్. ఉల్లసించే హృదయములో ముఖములు వికసించున్. కోటి స్తోత్రముల్ పాడి కొనియాడెదం. కోటి స్తోత్రముల్ పాడి కొనియాడెదం. ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము, ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము. ఉల్లసించే హృదయములు ముఖములు వికసించున్. ఉల్లసించే హృదయములో ముఖములు వికసించున్. శిక్షను తొలగించి సాతాను నోడించి, శిక్షను తొలగించి సాతాను నోడించి, మా మధ్యనున్నావు అపాయమిక రాదు. మా మధ్యను అందరం గట్టిగా చెప్పలేదు, అపాయమిక రాదు. శిక్షను తొలగించి సాతాను నోడించి, శిక్షను తొలగించి సాతాను నోడించి, మా మధ్యనున్నావు అపాయమిక రాదు. యేసయ్యా మా మధ్యనున్నావు అపాయమిక రాదు. కోటి స్తోత్రముల్ పాడి కొనియాడెదం. కోటి స్తోత్రముల్ పాడి కొనియాడెదం. ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము, ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము. ఉల్లసించే హృదయములో ముఖములు వికసించున్. ఆమేన్. ఉల్లసించే హృదయములో ముఖములు వికసించున్. కోటి స్తోత్రముల్ పాడి కొనియాడెదం. కోటి స్తోత్రముల్ పాడి కొనియాడెదం. ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము, ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము. ఉల్లసించే హృదయములో ముఖములు వికసించున్. ఉల్లసించే హృదయములో ముఖములు వికసించున్.
ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరే బాగా ఆలోచన చేయండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తున్న ఉగ్రతను, ఇశ్రాయేలు ప్రజలు అనుభవించవలసిన కష్టాలను, శ్రమలను, బాధలను, చేసిన తప్పిదాలకు, చేసిన పొరపాటులకు వాళ్ళు ఏం చేయాలి? శిక్షను అనుభవించాలి. ఇప్పుడు దేవుడు దాన్ని ఏం చేశాడు? ఇప్పుడు కోర్టులో కేసులు దైపోయినాయి అనుకోండి, ఎట్టుంటాయి చెప్పండి? ఎట్టుంటాయి? కోర్టు చుట్టూ తిరగాలంటే ఎట్టుంటుంది? ఏమా, కోర్టు చుట్టూరు తిరగాలంటే నీ ఉద్యోగం మానుకొని, నీ వ్యవసాయం మానుకొని, నీ వ్యాపారం అనుకొని కోర్టు చుట్టూరు వాయిదాలు తిరగాలంటే ఎట్లుంటుంది శేఖరన్న? పెద్ద బాధ. మరి వాళ్ళు చేసిన ఇశ్రాయేలు చేశారే కొన్ని తప్పిదాలు, కొన్ని నేరాలు చేశారే, అవన్నీ మీకు చెప్పానుగా. వారు చేశారుగా. చేసి వచ్చే శిక్షను దేవుడు ఏం చేసినాడంట? దాన్ని వారు అనుభవించకుండగా దేవుడు కరుణా సంపన్నుడై, దేవుడు మహావాత్సల్య పూర్ణుడై వారికి వస్తున్న శిక్షనంతా కూడా కొట్టివేసి వారి ప్రాణాలు తెప్పరిల్ల చేశాడు గనక మీరు ఉత్సాహధ్వని చేయడమని చెబుతున్నాడు. మీరు జయధ్వని చేయమని చెబుతున్నాడు. మీరు పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయమని చెబుతున్నాడు. ఆ శిక్ష వచ్చిందనుకోండి, తల మీదకి శిక్ష పంపాడు అనుకోండి, చేయి మీదకి శిక్ష పంపాడు అనుకోండి, కడుపు మీదకి శిక్ష పంపాడు అనుకోండి, కాలు మీదకి శిక్ష పంపాడు అనుకోండి, లోపలున్న అవయవాల మీదకి శిక్ష పంపాడు అనుకోండి, వాళ్ళ పరిస్థితులు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ లోకంలో ప్రతి తప్పిదానికి, ఈ లోకంలో ప్రతి నేరానికి ఒక శిక్ష ఉంది. అయితే దేవుని బిడ్డలారా, వారు చేసిన తప్పిదాలకు దేవుడు వాళ్ళ శిక్షలను ఏం చేశాడంటే కొట్టి వేసి వారి ప్రాణాలను దేవుడు తప్పరిల్లు కలగజేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే బైబిల్ ఈ విధంగా మాట్లాడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది. చూడండి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వాక్యము ఈ విధంగా మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదో. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం మనందరితో సూటిగా ఈ విధంగా మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదో. అంటే క్రీస్తు యేసు నందు లేని వారికి ఏముందని ఈ లోకంలో? మీరే చెప్పండి. క్రీస్తు యేసు నందు లేని వారికి ఏముందని? ఖచ్చితంగా శిక్ష. అంటే వాళ్ళు చేసే ప్రతి తప్పిదానికి, వారు చేసే ప్రతి పొరపాటుకు, వారు చేసే ప్రతి ఘోరమైన పాపాలకు, శరీర హెచ్చలకు తప్పక శిక్షలు అనుభవించాల్సింది. అందుకే ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఎన్ని సంవత్సరాలు కోనేటి దగ్గర రోగి పడిపోయినాడు? 35, 38, 40 మొత్తానికి ప్రభుకు మహిమ కలుగునుగాక. వానితో ప్రభు ఏమన్నాడు? నువ్వు పాపం చేసినావు అనుకో, ఇంకా ఎక్కువ కలుగుతారు, పాపం చేయకాకన్నాడు. పాపం వలన తెచ్చిపెట్టుకున్నవరా ఈ రోగాలన్నీ, ఈ వ్యాధులన్నీ, ఇక నువ్వు చేకాకు బాగుపడతావు అని చెప్పి హెచ్చరించి వాడిని పంపివేశాడు ప్రభుల వారు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ఇక్కడ ఎంతోమంది క్రీస్తు యేసు నందున్నారో, ఎంతమంది క్రీస్తు యేసు నందు లేరో మీ మనస్సాక్షి మీతో మాట్లాడునుగాక. మీరే ముందుకొచ్చి బాప్తిసం తీసుకొందురుగాక. మీరే ప్రభుకు ప్రతిష్ఠితులు అవుదురుగాక. తండ్రి చెప్పాల్సిన అవసరం లే, పెద్దడా బాప్తిసం తీసుకో. తల్లి చెప్పాల్సిన అవసరం లే, పెద్దక్క బాప్తిసం తీసుకొని వాక్యం వింటున్నావు. నేను క్రీస్తు యేసునందు ఉంటే చాలు. లోకం నందు ఉండే వాళ్ళని చూస్తున్నాం, స్నేహితులనందు ఉండే వాళ్ళని చూస్తున్నాం, ధనమునందు ఉండే వాళ్ళని చూస్తున్నాం, లోక భోగాలనందు ఉండే వాళ్ళని మనం చూస్తున్నాం. కానీ క్రీస్తునందు ఉంటే కానా నీకు ఏ శిక్ష విధి కూడా లేదు. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు
ఆ కలువరి కొండపైన మన మీదకి వస్తున్న శిక్షనంతా ఆయన భరించాడు గనక క్రీస్తు యేసునందున మనకి ఏ శిక్ష విధియో లేదో మనం ఇప్పుడు సంతోషించవచ్చు, మనం ఆనందించవచ్చు, మనం కూడా ఇజ్రాయేల్ ప్రజలతో ఉల్లసించవచ్చు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నీవు మారు మనసు పొంది రక్షణ పొంది సంఘములో నమ్మకంగా కొనసాగుతుంటే నీకు ఏ శిక్షా విధి కూడా లేదు. నాకు పరిశుద్ధుల సహవాసం వద్దు, నాకు దేవుడితో సహవాసం వద్దు, నాకు ఆదివారం ఆరాధన వద్దు, పట్టంగిగా నేను తిరుగుతాను అంటే నీకు వచ్చేది శిక్షా విధి. దాన్ని దేవుడు కొట్టివేయడు అన్న మరొక విషయాన్ని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఈ రోజున. కాబట్టి ఆ రోజు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క శిక్షను ఏం చేశాడు? కొట్టివేస్తున్నాడు. ఈరోజు క్రీస్తు నందున్న మనకు ఎలాంటి శిక్ష విధియు లేదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీరు భయపడకండి, మీరు కలవరపడకండి, మీరు జంకకండి. మనకు వచ్చే శిక్షను ప్రతిది యేసు ప్రభు శిలువలో భరించి మనలందరినీ కూడా ఆయన ప్రాణాలు ప్రభు తెప్పరిల చేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది మొదటి విషయము. రెండో విషయంలో జపన్య గ్రంథములో ఏం రాయబడిందంటే, మీ శత్రువులను చూడండి. జపన్య గ్రంథములోకి రండి, నేను ముగిస్తాను, గంట కల కరెక్ట్గా నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఆ జపన్య గ్రంథములో ఏం రాయబడింది చూడండి. ఆ రెండో లైన్ అక్కడనే, ఆ రెండో మాట, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. చూశారండి దేవుని బిడ్డలారా? అక్కడ రాయబడిన మాటను ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు వెళ్ళగొట్టాడంట? చెప్పండి అమ్మా, ఎవరిని వెళ్ళగొట్టాడు? అక్కడ ఏముంది? ఆ లైన్లో ఏముంది? ఎవరి శత్రువులను చూడండి ఒకసారి. ఎంత అద్భుతమైన మాట దేవుని బిడ్డలారా. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి, వీళ్ళు వెళ్ళగొట్టుకోవచ్చుగా ఏమా? వీళ్ళకేం బలము లేదంటారా? వీళ్ళకి శక్తి లేదంటారా? వీళ్ళకాడ ఏం ఆయుధాలు లేవా? ఏమక్క కాంతమ్మక్క, ఆయుధాలు లేవా? ఉండయిగా. శత్రువు వాళ్ళను మించిన వాళ్ళు అయిపోయినారు. శత్రువులు ఏమైనారు? వాళ్ళను మించిన వాళ్ళు అయినారు. ఇప్పుడు శత్రువులను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ రోజు ఇశ్రాయేలు వారికి 7 జాతుల వారు, 7 దేశాల వారు ఆ రోజు వాళ్ళకి శత్రువులు ఉన్నారు. ఈరోజు కూడా చుట్టూ 7 దేశాల వాళ్ళు కూడా వాళ్ళకి శత్రువులుగా ఉన్నారు. కానీ వారిపైన విజయాన్ని ఏమాత్రం పొందుకోలేరు. కారణం ఏంటంటే దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, మీ శత్రువులను, మీ పగవారిని, మీ విరోధులను, మీ బద్ధ శత్రువులను ఆయన ఏం చేశాడంటే మీ మధ్యలో లేకుండగా ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. శత్రువు ఉంటే పెద్ద సమస్యనే. ఎవరండి? శత్రువు ఉంటే సమస్యనా నెమ్మదే? చెప్పండి అమ్మ, చెప్పండి. ఇంట్లో తాగుబోతోడు ఉన్నాడు అనుకోండి, భార్యకి ఎట్టుంటుంది? నెమ్మదిగా ఉంటుందా? ఇంట్లో సోమరుడు ఉన్నాడు అనుకోండి, బాగా సంతోషిస్తుందా? మరి వాళ్ళ మధ్యలో ఎవడున్నాడంట? శత్రువులు ఉన్నారు. వారి మధ్యలో విరోధులు, వారి మధ్యలో పగవాళ్ళు ఉన్నారు. ఈ శత్రువులు దేవుని బిడ్డలారా దోచుకునే వాళ్ళు, ఈ శత్రువులు కీడు చేసేవాళ్ళు, ఈ శత్రువులు హాని చేసేవాళ్ళు, ఈ శత్రువులు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఆదరణ లేకుండా, నిబ్బరం లేకుండా, నిమ్మలం లేకుండా నిత్యము వేధిస్తూ కష్టపెడుతూ బాధ పెట్టే ఇట్టి శత్రువులను మహిమగల దేవుడు వారి మధ్యలో లేకుండా వెళ్ళగొట్టి నెమ్మది ప్రసాదింపజేసెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకు తెలియని శత్రువులు ఉన్నాయి. మీరు మేల్కోవాలా? అంధకార బలము మనకు శత్రువు. ఏ బలము అంటే దుష్టుడైన సాతాను మనకు శత్రువు. వాని దూతలు, దయ్యములు, ఇవి శత్రువులు మనకు. ఆకాశమందు సమూహములున్నాయి, ఇవి మనకు శత్రువులు. ఇవన్నీ ఏం చేస్తాయో తెలుసా?
దేహములో వ్యాధి తెచ్చి పెడతాయి, దేహములో బలహీనతలు తెచ్చి పెడతాయి, ప్రయాణంలో హాని కలిగిస్తాయి. ఎన్నెన్నో ఆపదలకు, ఎన్నెన్నో కీడులకు, ఎన్నెన్నో అసమాధానాలకు, ఎన్నెన్నో విపత్తులకు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా? హానికరములుగా ఉంటాయి. అట్టి వాటిని వెళ్ళగొట్టుటకు మన శక్తి కానీ, మన బలం కానీ, మన జ్ఞానం కానీ, మన తెలివి కానీ, మన ధనం కానీ, మన సంపాదన కానీ సరిపోదు. ప్రభువే వాటిని వెళ్ళగొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. మగ్దలేని మరియలో 7 దయ్యాలు ఉన్నాయి. ఎన్ని దయ్యాలు ఉన్నాయి? ఓసారి మీరు వాక్యం విన్నారు, దేవుని బిడ్డలారా, సాక్ష్యం విన్నారు, వాక్యం కాదు. కొండమయ్య సామెలన్న వచ్చాడు, వాళ్ళ కొడుకు ఇమానుయేలన్న సాక్ష్యం చెప్పాడు. వాళ్ళ నాయనకు 3 దయ్యాలు పడితే పిచ్చోడైపోయినంట. ఎన్ని దయ్యాలు పడితే? మరి 7 దయ్యాలు పట్టినది ఎట్లా పిచ్చిది అయిపోయింటది? ఎట్లా అయిపోయింటుందో ఎన్ని దయ్యాలు పట్టినాయి? 7 దయ్యాలు పట్టినాయి. ఈ మగ్దలేని మరియ తల్లిదండ్రులు వెళ్ళగొట్టారా? లేదా మగ్దలేని మరియ వెళ్ళగొట్టుకున్నదా? లేదా వాళ్ళ తమ్ముడు అన్నను వెళ్ళగొట్టాడా? ఇప్పుడు ఎవరు వెళ్ళగొట్టారు? యేసు ప్రభు ఏం చేశాడు? 7 దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఒక ఆమెకు 18 సంవత్సరాలు దయ్యం బట్టి ఏం చేసింది? నడుము వంగిపోయినట్లు ఏం చేసింది? అంటే ఈ యొక్క ఆ రోజు శత్రువును వారిని దేవుడు వెళ్ళగొడితే, ఈరోజు మన కంటికి కనబడని శత్రువులు ఉన్నాయి, అవే దయ్యములు. మన కంటికి కనబడని దేవుని బిడ్డలారా శక్తులు ఉన్నాయి ఆకాశమందు సమూహములో, అవే మన శత్రువులు. దుష్టుడు ఉన్నాడు, సైతాను, వాడే మన శత్రువు. ఇట్టి వాటిని వెళ్ళగొట్టాలంటే మన శక్తి చాలదు, కానీ ప్రభువే మన మీద కనికరపడి అట్టి వాటిని వెళ్ళగొట్టి మనకు నెమ్మదిని, సమాధానాన్ని, క్షేమమును ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానికి రెఫరెన్స్ రాసుకోండి, చదవద్దు, టైం చాలదు. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వాక్యాన్ని, లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వాక్యం సరిపోతుంది అక్కడికి. సరే, 3వ విషయాన్ని లేక మనం వచ్చేద్దాం. దేవుని బిడ్డలారా, 3వ విషయము ఆ జపన్య గ్రంథములో, దేవుని బిడ్డలారా 3వ విషయము ఏం రాయబడిందంటే, చూడండి అమ్మ, ఏం రాయబడింది 3వ విషయము? చూడండి అక్కడ అంటున్నాడు 15వ వచనములో, దేవుని బిడ్డలారా చూడండి, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదో. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమని దేవుని వాక్కు ఇశ్రాయేలుకు బయలుదేరిందంటే, ఇశ్రాయేలుకు రాజైన వాడు, ఇశ్రాయేలుకు పాలకుడైన వాడు, ఇశ్రాయేలుకు యజమానుడైన వాడు మీ మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆయన మీ మధ్యలో ఉన్నాడు కనుక ఆయన మిమ్మల్ని విడిచి పోలేదు, ఆయన మిమ్మల్ని ఎడబాయలేదు, ఆయన మిమ్మల్ని విసర్జించలేదు, ఆయన మిమ్మల్ని అలక్ష్యం చేయలేదు కనుక, ఆయన మీ మధ్య ఉన్నాడు గనక మీకు ఎలాంటి అపాయం కానీ, మీకు ఎలాంటి విపత్తు కానీ, మీకు ఎలాంటి కీడు కానీ, మీకు ఎలాంటి ప్రమాదం కానీ, మీకు ఎలాంటి హాని కానీ కలగదు. కారణం దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉండునట్లుగా, దేవుడు మనకు సహాయకుడిగా ఉండునట్లుగా, దేవుడు మన వెంట ఉండునట్లుగా, దేవుడు మన మధ్యలో ఉండునట్లుగా మనమందరం కూడా ఏం చేయాలని తెలుసా? దేవుడు పరిశుద్ధుడి గనక మనం కూడా పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుని బిడ్డలారా ఇష్టపడే ప్రతి దాని యందు మనం కూడా లక్ష్య పెడుతూ ప్రభు యాత్రలో, ప్రభు మార్గములో, ఈ సన్మార్గములో కొనసాగినప్పుడు ప్రభు ఎలాంటి అపాయములు రాకుండా, ఎలాంటి ప్రమాదాలు రాకుండా ప్రభు ఈ లోకంలో కాపాడుతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎంత భయంకరమైన కరోనా వచ్చేసింది. అట్టి కరోనా టైములో కూడా మనమందరం బతికామంటే మంచి మంచి భక్తులు దేవుని బిడ్డల రాలిపోయారు. ఆ కరోనా టైంలో మన యొక్క ఐపీసీ తెలంగాణ ప్రెసిడెంట్ గారైన దేవుని బిడ్డలరా ఎల్ సామెలయ్య గారు కూడా ఆ సమయంలో చనిపోయారు. మంచి వాక్చాత్రం కలిగిన జడ్చలలో ఐపీసీ పాస్టర్ జయదాస్ గారని మంచి వాక్చాత్రం కలిగిన వాడు. ఆయన మాట్లాడుతుంటే వీధి సువార్తల్లో
తల తిప్పకుండా వింటారన్నమాట. అట్టి వాక్చాతుర్యం కలిగిన జేసుదాస్ గారు కూడా జడ్చర్ల అయ్యగారు చనిపోయారు. అమ్మగారు ఆ సమయంలో చనిపోయారు. తర్వాత వాళ్ళ బిడ్డ చనిపోయింది. నేను పిల్లరా, ఒక ఇంట్లో ముగ్గురు చచ్చిపోయారు. వాళ్ళ అల్లుడు ఇప్పుడు హైదరాబాద్లో జాన్సనమయ్య చేసిన సేవలో ఇప్పుడు వారి అల్లుడు ఆ సేవను జరిగిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు మేమంతా కలిసి అయ్యగారి ఏరియాలో ఉండేవాళ్ళం. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఎక్కడున్నాడంట? దేవుడు ఎక్కడున్నాడంట? ఇశ్రాయేలుల మధ్యలో దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేల్ మధ్యలో దేవుడు ఉన్నాడు కనుక దేవుడు లేకపోతే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? దేవుడు లేకపోతే ఏమొస్తుంది వాళ్ళకి చెప్పండి అమ్మా? అపాయం వాళ్ళకు వచ్చేస్తుంది. దేవుడు లేకపోతే కీడు వాళ్ళకు ప్రాప్తిస్తుంది. దేవుడు లేకపోతే నష్టం వాళ్ళకు, అది ప్రాణానికి నష్టం కలగొచ్చు, ఆదాయానికి నష్టం కలగొచ్చు, ఇంట్లో ఎవరికొకరి కీడు హాని కలగొచ్చు. అది కలగకుండా దేవుడు మీ మధ్యన ఉన్నాడు కనుక అపాయం మీకు సంభవింపదు అన్న దేవుని బిడ్డలారా, శుభవర్తమానం అన్న క్షేమకరమైన వర్తమానం దేవుడు జపన్య ద్వారా తన ప్రజలకు అందించాడు. చప్పట్లు కొట్టి ప్రభును గణపరిచి మహిమపడదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వారు ఉల్లసించటానికి, వారు జయధ్వని చేయటానికి, వారు ఆనందధ్వని చేయటానికి, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయటానికి కారణం ఏంటో తెలుసా? ఒకటి, దేవుని బిడ్డలారా, వారి శిక్షను దేవుడు కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన శిక్షలన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని ద్వారా పోసి మనం అనుభవించవలసిన ప్రతి శిక్షను ప్రభు తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మన శిక్షలను కొట్టివేశాడనే విషయాన్ని మీరు ఎన్నడూ ఎప్పుడు మర్చిపోకండి. ఉత్తరం హల్లెలూయా. రెండో విషయం ఏమన్నాడు దేవుని బిడ్డలారా? ఒకటి శిక్షను కొట్టివేస్తే రెండో విషయం ఏమన్నాడు అక్కడ దేవుని బిడ్డలారా? ఏమన్నాడు? శత్రువులను వెళ్ళగొట్టాడు. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈరోజు సజీవ లెక్కలో మనం ఉన్నామంటే, మనకెన్ని కీడు చేయటానికి, మనకెన్ని హాని చేయటానికి, మనకెన్ని నిర్మూలన చేయటానికి పొంచుకొని ఉన్నాయో వాటన్నిటిని వెళ్ళగొట్టి ప్రభు సజీవ లెక్కలో పెట్టాడు. అక్కడ లలితమ్మకు ఉంది కీర్తన పైన, ఏమో జయమ మీ పైన నీ వదిన ప్రభుకు మహిమ కలుగును గాక. సైతాన్ వచ్చి అంటుందంట, సేవకుడు వచ్చి తప్పించాడే, లేకుంటే ఈరోజు నిన్ను తీసుకుపోదాం అనుకుందంట కాంతమ్మక్క. తెల్లారినక పోదాంలే హాస్పిటల్ అనుకుంటున్నారు. అప్పుడే పాపం అక్కకు చాలా శరీరంలో బాధ వేదన కలిగింది. లేదా ఇప్పుడు మీరు వెళ్ళాలి, త్వరగా మీరు వెళ్ళాలి, త్వరగా మీరు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్తే ఆ రోజు రాత్రి వచ్చి సైతాన్ వచ్చి మాట్లాడుతుందంట, నేను ఈరోజు తీసుకుపోదాం అనుకున్నా, నేను నిన్ను సేవకుడు ఇచ్చి తప్పించాడే. చూశారా? కాబట్టి దేవుడు తప్పించాడే కనుక ఈరోజు అక్క సజీవ లెక్కల్లో ఉంది. శత్రువు ప్రాణం తీసేవాడు, ముద్దు పెట్టుకునేవాడు కాదని గుర్తుపెట్టుకోండి. శత్రువు ఏం తీసేవాడు? ప్రాణం తీసేవాడు. అట్టి శత్రువుని ఏం చేశాడు దేవుడు? వెళ్ళగొట్టాడు. ఈరోజు నీ ప్రాణం నా ప్రాణం, నీ ఆదాయం నా ఆదాయము, మన ఇంట్లో ఏదైతే ప్రాణం తీయాలని శత్రువు ఉందో దాన్ని వెళ్ళగొట్టే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అంత మాత్రం కాదు, అపాయములు రాకుండగా, కీడులు సంభవించకుండా దేవుడే మన మధ్యలో ఉండును గాక. అందరి కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందుకే క్రీస్తు యేసు మనందరినీ కూడా ఆయన సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడైన దేవుడై ఉన్నాడు. శక్తివంతుడైన దేవుడై ఉన్నాడని ఏప్రిల్ రాసిన పత్రికలో రాయబడింది. అందరూ కూడా మోకరించి మనమందరం కూడా ప్రార్థనలో ఉందాం. మనమందరం కూడా ప్రార్థనలో ఉందాం. నిజముగా తండ్రి ప్రభువా, ఆ రోజు వారు చేసిన తప్పిదాలకు తండ్రి, వారు చేసిన తండ్రి నేరములకు తండ్రి, వారు చేసిన ప్రతి దోషములకు నా తండ్రి ప్రభువా, వారు శిక్షను అనుభవించాల్సిందే. కానీ నువ్వు కరుణా సంపన్నుడవై, నువ్వు కనికరము కలిగిన దేవుడై ప్రభువా, వారి శిక్షను కొట్టివేసి ఉన్న దేవుడవై ఉన్నారు ప్రభువా. అవునైనా క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదని మీరు అంటున్నారు ప్రభువా. అందరూ కూడా కొద్దిసేపు మొక్కాల మీదకి వచ్చేద్దాం. అందరూ ఒక 5 నిమిషాలు మొక్కాల మీద నిలబడి మనమందరం కూడా ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో
దేవా నీకు వందనాలయ్యా. ప్రభువా నీకు స్తోత్రములు నాయనా. నిజముగా తండ్రి, యూదా వారిని ప్రభువా, యెరూషలేము నివాసులను తండ్రి ప్రభువా, పిల్లలను పెద్దలను ధనులను అల్పులను తండ్రి ప్రభువా, మీరు ఉత్సాహధ్వని చేయమని ప్రోత్సాహం చేస్తున్నారు ప్రభువా. మీరు జయధ్వని చేయమని ప్రోత్సాహం చేస్తున్నారు ప్రభువా. పూర్ణ హృదయముతో సంతోషించి కేకలు వేయమని మీరు చెప్తున్నారు ప్రభువా. కారణము తండ్రి ప్రభువా, వారి శిక్షను మాత్రమే నువ్వు కొట్టివేసిన దేవుడవయ్యా. పక్కన దాదాపుగా 11 తెగలకు, 11 పట్టణాలకు, 11 దేశాలకు సంబంధించిన తండ్రి ఎంతోమంది గనులు గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వారిని మాత్రము నిర్జనము చేస్తానంటున్నావు, పాడు చేస్తానంటున్నావు, పారదోలుతానంటున్నావు, వారికి నీ నాశనం చేస్తానంటున్నావు. అయితే ప్రభువా నాయనా, నీ ప్రజలకు నీవు మేలు చేసే దేవుడవు. ఈరోజు ఒక ప్రతిష్టత చేసుకుందాం. దేవా, నీ బిడ్డగా నేను బతుకుతానయ్యా, నేను నీ వాణిగా నేను బతుకుతానయ్యా తండ్రి ప్రభువా. ఈరోజే నాయనా నమ్మి బాప్తిస్తా నేను తీసుకుంటానయ్యా. అవును ప్రభువా, ఆ రోజు ఇశ్రాయేలీయులు చేసిన తప్పిదాలకు, వారు చేసిన పొరపాట్లు 1 కాదు 2 కాదు నైనా, చాలా ఉన్నాయి. వారు నీ దృష్టిలో అపరాధులైపోయారు. వారు నిర్మూలన చేయబడాలి వారు చేసిన తప్పిదాలకు. కానీ తండ్రి నాయనా, నీ వాక్యం మాట్లాడుతున్నట్లుగా ప్రభువా, యెహోవా మీ శిక్షను కొట్టివేసి ఉన్నాడు. అవును ప్రభువా, వారు భరించవలసిన తండ్రి ప్రభువా ఎన్నో కష్టములు, ఎన్నో నష్టములను వారి మీదికి రాకుండగా ఆపి వాటిని కొట్టివేసిన దేవుడవు నాయనా. అవును తండ్రి, సిలువలో నువ్వు ప్రాణం పెట్టి మేము పొందవలసిన ప్రతి శిక్షను తండ్రి ప్రభువా నీవు పొంది మమ్మలను పవిత్రులుగా, యజ్ఞులుగా, నీతిమంతులుగా తీర్చినందుకు నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అంత మాత్రమే కాదు నాయనా, శత్రువు ప్రాణం తీసేవాడయ్యా, శత్రువు నాయనా దోచుకొని వెళ్ళిపోయేవాడయ్యా, శత్రువు ఎంతైనా కీడు చేసి, హాని చేసి, నష్టం చేసేవాడయ్యా. అట్టి శత్రువును వారి మధ్యలో లేకుండా మీరు వెళ్ళగొట్టారు కదా ప్రభువా, నీకు వందనాలు నైనా. ఇప్పుడు శత్రువు నా తండ్రి ప్రభువా నైనా నా ఆరోగ్యం మీద పని చేస్తున్నాడా? శత్రువు మా సంపద మీద పని చేస్తున్నాడా? శత్రువు మా పిల్లల మీద పని చేస్తున్నాడా? శత్రువు మా ఆదాయం మీద పని చేస్తున్నాడా? ప్రభువా, శత్రువును మీరు వెళ్ళగొట్టండి. మా కంటికి కనబడిన శత్రువు తండ్రి మా ఆరోగ్యం మీద పని చేస్తున్నాడా? సంగమా దేవునితో మాట్లాడిపోడే. అవును ప్రభువా, శత్రువు నాయన, నా కంటికి కనబడిన శత్రువు నైనా అంధకార బలము తండ్రి, వాని యొక్క దూతలు తండ్రి ప్రభువా, ఏదైతే తండ్రి ప్రభువా మాకు కీడు కలిగించాలని, మాకు హాని కలిగించాలని, మాకు నెమ్మది లేకుండా, మాకు సమాధానం లేకుండా, మాకు సంతోషం లేకుండా, ఎప్పుడు దిగులు చింతతో తండ్రి కనబడిన శత్రువు మమ్మల్ని వెంటాడుతూ పోరాడుతుంటే ఇప్పుడే మీరు వెళ్ళగొట్టండి నాయన. శత్రువు సామాన్యుడు కాదు, మీరు తక్కువ అంచనా వేయకండి వాణ్ణి. నీ బలముతో వెళ్ళగొట్టలేవు, నీ శక్తితో వెళ్ళగొట్టలేవు, నీకున్న ఏ నైపుణ్యతతో కూడా వెళ్ళగొట్టలేవు. సంఘమా, నీ శక్తి, నీ బలము చాలదు శత్రువు వెళ్ళగొట్టడానికి. ప్రభు కావాలి. ఇప్పుడు ప్రభు తన దూతను పంపాలా? అవును, శత్రువు ఏ విధంగా దాడి చేస్తున్నాడు? నీ ఆరోగ్యం మీద దాడా? నీ సంపద మీద దాడి చేస్తున్నాడా? నీ సంసారం మీద, నీ ఆదాయం మీద, నీ పెనిమిటి మీద, నీ జీవన సహకారి మీద, నీ పిల్లల మీద దాడి చేస్తున్నా. ఇప్పుడే ప్రభు వైపు చూడు. ప్రభువా, నిజంగా శత్రువు ఎక్కడ మా ఇంటి మీద దాడి చేస్తున్నాడు? నువ్వు వెళ్ళగొట్టు ప్రభువా. నువ్వు వెళ్ళగొడితేనే మాకు నెమ్మది, నువ్వు వెళ్ళగొడితేనే మాకు సంతోషం, నువ్వు వెళ్ళగొడితేనే మాకు ఆనందదాయకం. వెళ్ళగొట్టిని ప్రభువా, నీ ప్రార్థనలో ఉందా? అంత మాత్రం కాదు సంఘమా, ఇశ్రాయేలుకు పాలకుడైన వాడు, ఇశ్రాయేలుకు యజమానుడైన వాడు, ఇశ్రాయేలుకు రాజైన వాడు,
వారి మధ్యలో ఉన్నాడు గనక వారికి ఎలాంటి విపత్తు, అపాయం, ప్రమాదము సంభవింపదు. దేవుని బిడ్డలారా, సంభవింపదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడి పౌరుషమున మన కొరకున్నాడు. ఏ అపాయం సంభవించకుండా సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ. విత్తబడిన వాక్కులు 30, 60, 100 మీరు ఫలింపచేయమని ప్రార్థించుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నైనా దేవా, నైనా ఇట్టి వర్తమానం ఈ దినము మీరు మాకు అందించి కొంత మట్టుకు మా ప్రాణాలు దెబ్బతిల్ల చేశారు, కొంత మట్టుకు మీరు మమ్మల్ని ధైర్యపరిచారు, కొంత మట్టుకు మీరు మనం బలపరిచారు, కొంత మట్టుకు మమ్మల్ని తను పూరి కలిపారు, మేలు కొలిపినారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నైనా విత్తబడిన వాక్కులు 30, 60, 100 మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా ప్రభువా, ఇప్పుడు బలలో చేయవేయబోతుండగా నన్ను, సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధపరిచి యోగ్యులుగా చేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నైనా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. చాలా మంది రాలేదు తండ్రి, వారిని క్షమించి మరో వారం తీసుకురా తండ్రి. నైనా నీ సన్నిధి అనుభవించాలి తండ్రి. అట్టి కృప సహాయం చేసి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.